ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ విదేహిని, త్రికాలదర్శిని, స్థిరమైన చైతన్య స్వరూపాన్ని, పరమాత్మ ప్రియ ఆత్మను, సూక్ష్మాతి సూక్ష్మమైన నా తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ క్షణం నేను ఆత్మ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాము. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 13/5/2025. హెడ్డింగ్ మధురమైన పిల్లలు. అనేక మంది దేహదారుల నుంచి ప్రీతి తొలగించి ఒక్క విదేహి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ అన్ని ఇంద్రియాలు శీతలం అయిపోతాయి. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. మనం ఒక ఎక్స్క్యూజెస్ ఇస్తాం. నా కళ్ళు చూడకూడదు అనుకుంది చూస్తున్నాయి, నోరు మాట్లాడకూడదు అనుకుంది మాట్లాడుతుంది, చెవులు వినకూడదు అనుకుంటుంది వింటుంది, నా ఓన్ సెన్స్ ఆర్గన్స్ నా కంట్రోల్లో లేవు అంటారు. దీనికి ఈరోజు పరమాత్మ ఇచ్చే ఒక బ్యూటిఫుల్ టిప్ ఏంటి? ఫస్ట్, ఇంతమంది దేహదారుల నుంచి మీ ప్రీతిని తొలగించండి. ఒక్క విదేహి అయిన తండ్రిని స్మృతి చేయండి. మీ అన్ని ఇంద్రియాలు, సెన్స్ ఆర్గాన్స్ ఆటోమేటిక్ గా శీతలంగా అయిపోతాయి. ప్రశ్న: దైవీ కులానికి చెందిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి గుర్తులు ఏంటి? దైవీ కులానికి చెందిన ఆత్మలకి ఈ పాత ప్రపంచం పట్ల సహజంగానే వైరాగ్యం వస్తుంది. దైవీ కులానికి చెందిన ఆత్మలకు ఈ పాత ప్రపంచం పట్ల సహజంగానే వైరాగ్యం వస్తుంది. వారి బుద్ధి అనంతంలో ఉంటుంది. శివాలయంలోకి వెళ్లేందుకు వారు పావనమైన పుష్పంగా, అంటే ఒక ప్యూర్ సోల్ గా తయారవ్వడానికి పురుషార్థం చేస్తారు. వారు ఎటువంటి అసురి నడవడికను నడవరు. అసురి కర్మేంద్రియాలేవి, అసురి కర్మలేవి జరగలేదు కదా అని వారు తమ లెక్కా పత్రాన్ని చూసుకుంటారు. వారు తండ్రికి సత్యమే వినిపిస్తారు, ఏది దాచిపెట్టరు. సో నేను దైవీ కులానికి చెందిన వారినా అయితే అనంతమైన వైరాగ్యం కలగాలి. నా బుద్ధి ఒక పరమాత్మతోనే కనెక్ట్ చేయాలి. ప్యూర్ గా, పవిత్రంగా అవ్వాలి. నా నడవడిక ఎంతో ప్యూర్ గా ఉండాలి. ఎలాంటి అసురి నడవడిక ఉండకూడదు. ఎలాంటి డెవిలిష్ యాక్టివిటీస్ ఏవి చేయకూడదు. ఏది చేసినా ఒక్క పరమాత్మకి నేను సత్యాన్ని వినిపిస్తాను. పాఠ: వారు మా నుండి వేరు కాలేరు. వహ హంసే నా జుదా హోంగే, నా హం ఉస్సే జుదా హోంగే. వారు మా నుండి, వారు అంటే పరమాత్మ, వారు మన నుండి వేరు కాలేరు, మనం వారి నుండి వేరు కాలేరు. ఓం శాంతి. ఇప్పుడు ఇవి అనంతమైన విషయాలు. హద్దులోని విషయాలన్నీ తొలగిపోతాయి. ప్రపంచంలో అనేకులను స్మృతి చేయడం జరుగుతుంది. అనేక మంది దేహదారుల పట్ల ప్రీతి ఉంది. అనేక మంది దేహదారుల పట్ల ప్రీతి ఉంది. ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ, రిలేటివ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అనేక మంది దేహదారుల పట్ల ప్రీతి ఉంది. విదేహి ఒక్క పరమాత్మ, వారిని పరంపిత పరమాత్మ శివ అని పిలవడం జరుగుతుంది.
మీరిప్పుడు వారితోనే బుద్ధి యొక్క యోగాన్ని జోడించాలి. ఒక్క పరమాత్మతోనే ఈ బుద్ధిని కనెక్ట్ చేయాలి. బ్రాహ్మణులు మొదలైన వారికి తినిపించడం, ఇవన్నీ కలియుగ ఆచార వ్యవహారాలు. అక్కడి ఆచార వ్యవహారాలు మరియు ఇప్పటి ఆచార్య వ్యవహారాలు పూర్తిగా వేరు. ఇక్కడ మీరు ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. ఎప్పటి వరకైతే ఆ అవస్థ రాదో అప్పటి వరకు పురుషార్థం నడుస్తూనే ఉంటుంది. నేను ఆత్మ ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. అలాంటి అవస్థను నేను తయారు చేసుకోవాలి. ఎప్పటి వరకైతే మీరు అలాంటి అవస్థను తయారు చేసుకోరో అప్పటి వరకు మన ఎఫర్ట్ పురుషార్థం కంప్లీట్ అవ్వదు. సో దీనికి బాబా చెప్తున్నారు, ఎంత వీలైతే అంత ఈ పాత ప్రపంచంలో ఎవరైతే ఇంతకు ముందు ఉండి వెళ్ళిపోయారో మరియు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వారందరినీ మర్చిపోండి. ఈ పాత ప్రపంచంలో నేను ఎవరెవరితో సోల్ టు సోల్ కనెక్షన్ పెట్టుకున్నాను, ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు, వారందరినీ మర్చిపోవడం అంటే వారిని వదిలేసి వెళ్ళడం కాదు. బుద్ధిలో నేను పరమాత్మని స్మృతి చేసేటప్పుడు వారెవ్వరూ గుర్తు రాకూడదు. ఎవ్వరికి ఏం అర్థం చేయించాలి అనేది మొత్తం రోజంతా మీ బుద్ధిలో నడుస్తూనే ఉండాలి. మీరు వచ్చి ప్రపంచం యొక్క భూత భవిష్యత్తు వర్తమాన గురించి తెలుసుకోవడం జరుగుతుంది. వీటి గురించి ఎవ్వరికీ తెలియదు. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. భూతకాలం అనగా ఎప్పటి నుండి ఈ ప్రపంచం స్టార్ట్ అయింది. వర్తమానం అనగా ప్రస్తుతం ఏదైతే జరుగుతుంది. భవిష్యత్తు అనగా ఏదైతే ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. కావున సత్యుగం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగనున్నది అని ప్రపంచం వారికి మాత్రం తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేయిస్తారు. బాబా చెప్తున్నారు, ఇదొక అనంతమైన నాటకం. హద్దు అనగా లిమిటెడ్. ప్రపంచంలో ఏదైతే చూస్తుంటామో అవెన్నో జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు అనంతమైన నాటకం గురించి మనం తెలుసుకున్నాం. ఈ నాటకంలో ఎన్నో సీనరీస్, ఎన్నో దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. ఆ రహస్యాలన్నిటినీ బుద్ధిలో పెట్టుకోవాలి. అవేవి చూస్తున్నా కూడా చూడనట్టు వారిగా ఉండాలి. బాబా చెప్తున్నారు, వినాశనం అయితే అవ్వాల్సిందే. కొత్త ప్రపంచం యొక్క సీనరీలు మనకి కళ్ళ ముందు విజువలైజ్ అనేది అవ్వాలి. మరి ఉదాహరణకు అజ్మీర్లో బంగారు ద్వారిక ఉంది. అందులో నుండి దృశ్యాలను తీసుకొని కొత్త ప్రపంచం వేరుగా తయారు చేసి అప్పుడు చూపించండి. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. దీని చిత్రం కూడా మీకు తెలుసు. ఒకవైపు కొత్త ప్రపంచం, ఒకవైపు పాత ప్రపంచం. మరి ఈ ప్రపంచ రాజ్య స్థాపన ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. ఈ ఇంద్రియాలను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని కూడా మీకు తెలుసు. ఎందుకంటే బాబా ఏం చెప్తున్నారు, మీరు ఎలా అవ్వాలి, ఆల్ రౌండర్, అన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. ఈ చిత్రాలు ఎంతో మంచిగా ఉన్నాయి కదా, వాటిని చూసి మీరు ఇతరులకు అర్థం చేయించే అంత తెలివైన వారిగా అవ్వాలి. ఏ బ్రాహ్మణి అయితే తన సమానంగా మేనేజర్ గా తయారు చేస్తుందో ఆమెను మంచి బ్రాహ్మణి అని అంటారు. ఆమె పదవి కూడా ఉన్నతమైనదే పొందుతుంది. అంటే మన తోటి స్టూడెంట్స్ లో ఉన్న క్వాలిటీస్ తెలుసుకొని వారిని ఎంతో పైకి తీసుకొని వెళ్ళే వారిని మంచివారు అని అంటారు. అంతేకాని చిన్న పిల్లల బుద్ధి వంటి వారు కాదు. తప్పకుండా అందరినీ పైకి తీసుకొని వెళ్ళేటట్టు ఉండాలి. ఇది ఉన్నదే రావణ సంప్రదాయం. ఎటువంటి బ్రాహ్మణిని తయారు చేయండి అంటే ఆమె తర్వాత సెంటర్ని సంభాలించేటట్టు ఉండాలి. అటువంటి పిల్లల్ని మీరు తయారు చేయాలి అని బాబా చెప్తున్నారు. సో ధారణ ఫస్ట్ పాయింట్, తండ్రికి తాను చదివిస్తున్న చదువులో కలిగిన ప్రభావాన్ని మీరు చూపించాలి. భారత్ను స్వర్గంగా తయారు చేసే వ్యాపారంలో మీరు నిమగ్నమై ఉండాలి. మొదట మీ ఉన్నతి గురించి ఆలోచించాలి.
క్షీరఖండం వలె ఉండాలి. ప్రతి ఒక్కరితో పాలు పంచదార వలె క్షీరఖండం వలె ఉండాలి. మరి ఏదైతే తప్పుడు పని మనం చూస్తున్నామో అది ఎప్పుడు చేయకూడదు. అంటే ఎలాంటి తప్పుడు పనిని మనం ఎప్పటికీ చేయకూడదు. ఒకవేళ చేశామంటే వెంటనే బాబాని క్షమాపణ అడగాలి. స్వయానికి స్వయం తీర్చిదిద్దుకోవాలి. తండ్రి కృపను చూపించారు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి. బాబా ఏం చెప్తున్నారు? మనం చేసిన మిస్టేక్స్ కి బాబా అయితే కృప చూపించరు. కాకపోతే మనం ఎఫర్ట్ చేసి పురుషార్థం చేసి మన వికర్మలను కట్ చేసుకోవాలని. తండ్రిని నిందింప చేసే ఎలాంటి పనులను మనం చేయకూడదు. బాబా ఎలా అయితే చదివిస్తున్నారో అలా చదువుకోవాలి. బాబాను నిందింప చేసే ఎలాంటి పనులు కూడా మనం చేయకూడదు. వరదానం: నాలెడ్జ్ఫుల్ యొక్క విశేషత ద్వారా సంస్కారాల ఘర్షణల నుండి సురక్షితంగా ఉండే కమల పుష్ప సమానంగా అతీతమైన మరియు సాక్షి భవ. అంటే నాలో ఆత్మ పరమాత్మ సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉండాలి. నాలెడ్జ్ఫుల్ జ్ఞాన స్వరూప ఆత్మగా అయి జ్ఞాన స్వరూప నాలెడ్జ్ఫుల్ యొక్క విశేషత ద్వారా సంస్కారాలు వీరు అలా సంస్కారాల ఘర్షణ ఉంటుంది కదా, వాటి నుంచి కూడా నేను సేఫ్ గా ఉండొచ్చు. ఎలా? సంస్కారాలు అనేవి అంతిమము వరకు కుదిరివి దాసి సంస్కారాలుగానే ఉంటాయి. సంస్కారాలు అనేవి అంతిమం వరకు దాసి సంస్కారాలుగా ఉంటాయి. కొందరివి రాజా సంస్కారాలుగా ఉంటాయి. సంస్కారాలు మారాలి అని దానికోసం ఎదురు చూడకండి, కానీ నాపై ఎవ్వరి ప్రభావం పడకూడదు. ఎందుకు? ఒకటేమో ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్నముగా ఉంటాయి. మరొకటి అవి మాయ రూపంలో కూడా వచ్చేస్తాయి. అందుకే ఏ విషయం యొక్క నిర్ణయమైన మర్యాద రేఖ లోపల ఉండే చేయండి. ఏదైనా డెసిషన్ మేకింగ్ అనేది కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే ఒక మర్యాద లేఖ లోపల ఉండే చేయాలి. ఘర్షణ అనేది రాకూడదు. నాలెడ్జ్ఫుల్ గా అయ్యి కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు సాక్షిగా అయ్యి చూడండి. స్లోగన్: హఠముతో లేక శ్రమతో చేసేందుకు బదులుగా రమణీకతతో పురుషార్థం చేయండి. ఎఫర్ట్ చేయడానికి, పురుషార్థం చేయడానికి మీరు కష్టపడకూడదు. దాంట్లో ఎంజాయ్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి అని బాబా అంటున్నారు. మరి ఈరోజు మురళి యొక్క స్వమానం: నేను ఆత్మ అందరితో క్షీరఖండంగా ఉంటాను, మధురంగా ఉంటాను. నా భవిష్యత్తును గుర్తు పెట్టుకొని దాని ప్రకారంగా నేను మలుచుకోవడానికి ప్రయత్నిస్తాను. దీని మీద యోగాభ్యాసం చేద్దాం. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్య స్వరూపాన్ని, స్థిరమైన ఆత్మను, పరోపకారి ఆత్మను, సర్వంశ త్యాగిని, స్మృతి స్వరూప ఆత్మను, దివ్యమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను, సతోగుణి ఆత్మను ఒక్క క్షణం నేను ఆత్మ నా ఈ ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా అనుభవం చేసుకుంటుంది. ఈ ప్రపంచంలో అందరితో క్షీరఖండం సమానంగా మధురంగా
అనంతమైన దృశ్యాలను చూస్తూ శక్తిశాలిగా అనంతమైన ప్రపంచపు రమణీకతను అనుభవం చేసుకుంటాను. నేను పరమాత్మ సమానమైన వారిని, దివ్యమైన వారిని, సతోగుణి ఆత్మను, సదా సర్వంశ త్యాగిగా ఉంటూ ప్రతి క్షణం పరమాత్మతో తోడుగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, try to maintain the sweetness of myself and the one belongs to the one Father. My Father is everything to me. He helps me to experience unlimited sweetness of my own self. His purity touches my heart and helps me to radiate the highest pure vibrations. Such a vibrations makes me to become complete. I'm the one belongs to the Almighty. I'm the one experiencing a complete detachment. I, the soul, a detached observer, I experience pure vibrations of my Father. He is the ocean of purity. From his pure vibrations, I be demanding and a collective soul takes the decision properly by controlling my own sense organs. Shanti, Shanti, Shanti. I, the soul, experience the complete attachment from the Supreme Father. With the Father's help, I maintain my own sweetness. I spread the vibrations of sweetness to entire body, control my own sense organs, and be a detached being. Om Shanti, Shanti, Shanti.